పివిఎస్ శర్మ కేంద్ర సర్వీసులు మాజీ అధికారి. ఇతడు ఒక సామాజిక కార్యకర్త అనుకోండి పివిఎస్ శర్మ గారు. ఈయనేం మాట్లాడుతున్నాడంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీని అంతర్గతంగా బలహీనపరిచే ప్రయత్నం మొదలుపెట్టాడు. కాంగ్రెస్ పార్టీ ఒకవేళ అతన్ని తీసేస్తే వెంటనే తెలుగుదేశంలోకి వచ్చేస్తాడు. తెలుగుదేశంలోకి వచ్చి తెలంగాణలో ఉన్నటువంటి తెలుగుదేశాన్ని మళ్ళీ బలపరుస్తాడు. అది మిగతా పార్టీలకు కూడా పోటీ ఇచ్చేటటువంటి స్థాయికి కూడా ఎదుగుతుంది. రేవంత్ రెడ్డి వస్తే ఇదే జరుగుతుంది, ఇదే ఖాయం అన్న విధంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వెంటనే మేలుకోవాలి, మేలుకుంటుందని నేను అనుకుంటున్నాను అంటున్నాడు. అంటే ఇది ఎవరో వండి వార్చినటువంటి ఒక కథనం అన్న విధంగా మనకి స్పష్టంగా తెలియడం లేదా? అది ఎవరైనా కావచ్చు. ఇప్పుడు కేసీఆర్కి బాగా దగ్గరగా ఉంటాడు పివిఎస్ శర్మ, ఇటు వైసీపీకి కూడా దగ్గరగా ఉంటాడు. అంటే కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణలో పడిపోవాలంటే ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఈ విధంగా రెచ్చగొట్టాలి, లేదా కాంగ్రెస్ని మేలుకొలపాలి, లేదా కాంగ్రెస్ని భయానికి ఉలుసుకొలపాలి. కానీ కాంగ్రెస్కి అంత సీన్ ఉందా? వాస్తవానికి తెలంగాణలో రేవంత్ రెడ్డిని కనుక మారిస్తే అక్కడ అసలు కాంగ్రెస్ ఉంటుందా? ఈరోజు రేవంత్ రెడ్డి కాకుండా ఇంకొక వ్యక్తి ఎవరైనా ఉంటే తెలంగాణలో ఇప్పటికి కుక్కలు చింపిన ఇస్త్రీ అయిపోద్ది. అంటే ఒక బట్టి విక్రమార్కుని కానీ, ఒక ఉత్తమ కుమార్ రెడ్డిని కానీ, లేకపోతే ఇంకెవరినైనా సరే అక్కడ ముఖ్యమంత్రిగా కూర్చోబెడితే అసలు తెలంగాణలో కాంగ్రెస్ ఎలాంటి పరిస్థితికి వచ్చేదో. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముక్కో మూలుగో మొత్తానికి ఏదో ఒక విధంగా ఇటు వీళ్ళని అటు అధిష్టానాన్ని మేనేజ్ చేస్తూ మొత్తానికైతే ముందుకు తీసుకువెళ్తున్నాడు. 2 సంవత్సరాలు విజయవంతంగానే కొనసాగాడు. ఇక పథకాలు ఏ విధంగా అమలవుతున్నాయి ఏంటవుతున్నాయి పక్కన పెట్టండి. కాంగ్రెస్ విధానం, కాంగ్రెస్ సిద్ధాంతం పక్కన పెడితే అధికారం పరంగా ఈరోజు స్థిరంగా 2 సంవత్సరాలు తెలంగాణలో రేవంత్ రెడ్డి లాంటి ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడంటే నిజంగా అది రేవంత్ రెడ్డి వల్లే. రేవంత్ రెడ్డి వల్లే ఈరోజు తెలంగాణ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ తెలంగాణలో. అలాగే రేవంత్ రెడ్డి ఉండబట్టే అక్కడ ముందుకు వెళ్తుంది. ఇందులో కూడా అక్షర సత్యం ఉంది. ఎందుకంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డే కనుక కాంగ్రెస్లో లేకపోతే ఆ రోజు ఎంత దారుణాలు చేశారు వాళ్ళు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి వ్యక్తినే వాళ్ళు ఎన్నో ఫితూరీలు ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి నాయకులందరూ ఆయన్ని దింపేయాలని, మొదటి 2 సంవత్సరాల నుంచే ఆయన్ని దింపేయాలని ప్లాన్లు. చివరికి ఆయన ఎలా తీసుకొచ్చాడంటే ఒక్కొక్కడిని తొక్కి పట్టి నార తీశాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. లేకపోతే ఇక్కడ ఎవరో అక్కడ ఆయన్ని బతకనివ్వరు. రాజకీయాలు అలాగుంటాయి. దానికి మనం కాంగ్రెస్ రాజకీయాలు ఎలాగుంటాయి చెప్తున్నాను నేను. వైఎస్ రాజశేఖర్ రెడ్డి విధానం పక్కన పెట్టండి, ఆయన సిద్ధాంతం గురించి నేను మాట్లాడడం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకుడి గురించి మాట్లాడుతున్నాను. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంత ఇది కాకపోయినా రేవంత్ రెడ్డి ఈరోజు తెలంగాణలో గనక కాంగ్రెస్ అధికారంలో ఉందంటే అది రేవంత్ రెడ్డి. ఈరోజు అధికారంలో ఇంకా కొనసాగుతుందంటే అది రేవంత్ రెడ్డి. దానికి అది తెలుసు, రాహుల్ గాంధీకి ఆ విషయం తెలుసు. అందుకే ఇప్పుడు కెలకడు. కర్ణాటకలో ఈరోజు సిద్ధరామయ్యతో పాటు డీకే శివకుమార్ కూడా అంతే స్థాయిలో ఉన్నాడు గట్టిగా. అయినా ఎందుకు మార్పు చెందడం లేదు, చేయడం లేదు రాహుల్ గాంధీ లేదా కాంగ్రెస్ అధిష్టానం? అంటే పార్టీ 2 ముక్కలు అయిపోద్దేమో. కాంగ్రెస్లో బలహీనం పడిపోతుంది, కర్ణాటకలో బలహీనం పడిపోద్ది, లేదా తెలంగాణలో ఇక్కడ కూడా కాంగ్రెస్ ఖచ్చితంగా బలహీన పడిపోద్ది. రేవంత్ రెడ్డి లోపైకారికంగా పార్టీని బలహీనపరుస్తున్నాడనే ఉద్దేశంతో ఆయన్ని మారిస్తే పరిస్థితులు ఇలాగే ఉంటాయి. వాళ్ళకి తెలుసు, అందుకే మార్చరు. ఇప్పుడు పివిఎస్ శర్మ లాంటి వ్యక్తులు వీళ్ళు ఇంకా అధికారం పోయినా సరే ఆ మాజీ అధికారులకు ఉన్న శాస జీవితంలో కూడా ఊడిగిం చేయడానికి ఇలా మాట్లాడతారు.